హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో, ఈరోజు సాటర్డే కాబట్టి ఇంట్లో అయితే పూజ చేసుకున్నా నేను. ప్రతి సాటర్డే ఇంట్లో పూజ చేసుకుంటా. నాకు తెలిసినంత వరకైతే, నేను చూసినంత వరకు చాలామంది సాటర్డే రోజైతే దీపం ముట్టిస్తారు. చాలామంది చాలా నమ్ముతారు వెంకటేశ్వర స్వామినైతే. మరి మీరు ఎంతమంది నమ్ముతారో కమెంట్ చేసేయండి నాకొకసారి. సో, ఈరోజు ఈ హడావిడిలో టిఫిన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి పిల్లలకైతే ఓట్స్ ఇచ్చిన. నేనైతే టీ పెట్టుకొని తాగుతున్నా. మా వాడు ఒక స్పూన్ తినేసి నాకొద్దు మమ్మీ అంటుండు. మా వేదశ్రీ అయితే తింటది. అది ఏది ఇచ్చినా తింటది. కొంచెం అది బెటర్ వీడికంటే. వీడేమో ఓసీడీ లాగా నాకేదొద్దు అని అంటాడు. వీడొద్దంటే నాకు క్లాస్ పడుతుంది. నువ్వేం తినిపియవు వానికి, మీ వాళ్ళు ఏం పెట్టలే నీకు, నువ్వు తినవు వాడు తినడు అని ఒక క్లాస్ వీక్తాడు. రోజుకి ఒక్కసారైనా క్లాస్ ఉంటుంది. నాకు ఆ క్లాస్ అయితే ఉంటుంది తిండి విషయంలో. సో, మా ఆయన అయితే ఇంటికి వెళ్ళిపోయిండు. మా అత్తమ్మ బియ్యం పట్టిద్దాం రా అంటే సో అక్కడికైతే వెళ్ళిపోయిండు. ఈవినింగ్ వరకు వచ్చేస్తాడు. సో, మేమైతే చిన్నగా పప్పు వండుకున్నాము. నేను అక్కడ బియ్యం అయితే బియ్యపట్లు చేద్దామని అయితే కడిగేస్తున్నా. రోజు మార్నింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నా. ఇక్కడ కొంచెం పప్పు కర్రీ కొంచెం రైస్ పెట్టుకున్నాం మేమే ముగ్గురం కాబట్టి. సో, ఈవినింగ్ వరకు వస్తాడు ఆయనే. సో, ఇక్కడ నేను కొంచెం రైస్ పెట్టుకుంటున్నా. చాలామంది గంజి అంపుతున్నారు. నేను వీడియోస్లో అలా చూస్తున్నా. అలా ఎందుకు అంపుతున్నారు? ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే అక్కడికి అయిపోతుంది కదా. ఒక్కసారి ట్రై చేయండి. అలా గంజి అంపడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఒక్కసారి ఇలా ఫింగర్స్తో చూసుకొని పెట్టుకోండి. కరెక్ట్గా అవుతుంది. అన్నం అక్కడికి అవుతుంది. మెత్తగా అస్సలే కాదు. సో, నేనైతే ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.